Hi, hello, namaste, welcome to the Mr. MPS video channel. ఓకే సో స్ట్రైట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ఇవాళ ఫస్ట్ 3 టాపిక్స్ ఉన్నాయని మనం మాట్లాడుకోవడానికి. ఒకటి క్రికెట్, రెండోది వచ్చేసి మూవీ, మూడోది వచ్చేసి సస్పెన్స్, లాస్ట్ చెప్తాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇవాళ క్రికెట్ గురించి అయితే ఇలాగే మాట్లాడుకున్నట్టయితే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ అనేది ఇవాళ స్టార్ట్ అవడం అనేది జరిగిందండి. సో ఈ టెస్ట్ మ్యాచ్ అనేది ఎప్పుడైతే మనకి ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయిందో చెన్నైలో అనేది జరగడం మొదలైంది. సో ఇవాళ ఫస్ట్ డే పరంగా మనం చూసుకున్నట్టయితే 98 ఓవర్లు ఆడారండి. డే 1 మ్యాచ్లో 98 ఓవర్లు ఆడారు మన ఆడవాళ్ళు. దాంట్లో షఫాలి వర్మ అయితే డబుల్ సెంచరీ. టుడే బ్లాక్ బస్టర్ హైలైట్ అన్నమాట. ఇదైతే బ్లాక్ బస్టర్ న్యూస్ అన్నమాట. సో ఆ హిట్టింగ్ కనుక చూసుకున్నట్టయితే సడన్గా మనకి టెస్టుల్లో ఒకప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హిట్టింగ్ అనేది మనకి గుర్తు చేశారు ఆవిడ. షఫాలి వర్మ గారు 200 బ్లాక్ బస్టర్ నాక్. అది తర్వాత శృతి మందన మేడం ఎలాగ ఉన్నారు, సెంచరీతో చెలగొడేశారు. అలాగే జెమిమా రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీతో రాణించారు. సో అలాగా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 500 పైచిలకు రన్లు చేసి 4 వికెట్లు మాత్రమే నష్టపోయి డే 1 మాత్రమే కంప్లీట్ అయింది. ఇది ఉమెన్స్ క్రికెట్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కోర్ అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్ట్నర్షిప్స్ ఎవర్ మేడ్ ఇన్ ద ఉమెన్ క్రికెట్ వరల్డ్ అండి. సో ఇది ఇవాళ ఉన్నటువంటి ఒక హాట్ టాపిక్ అనమాట క్రికెట్ గురించి. సో చూద్దాం ఇండియా సౌత్ ఆఫ్రికా ఈ ఉమెన్స్ టెస్ట్లో ఇంకా ఫస్ట్ డేనే ఎంత బీభత్సం జరిగింది, సెకండ్ డేలో ఇంకేమి వండర్స్ జరుగుతాయో పైపైన చూసి ఉండాలి. సో రేపు చూద్దాం, రేపు ఎలాగ అవుతుందో మ్యాచ్ చూసి మళ్ళీ ఎల్లుండి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే భయ్య. సో ఇక్కడ వరకు చూసినట్టయితే మనకి ఇక్కడలాగా ఇండియన్ ఉమెన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఉమెన్ అనేది బాగానే క్రికెట్ టెస్ట్ మ్యాచ్ అనేది బాగా క్లోజ్ అవ్వడం జరిగింది హైలైట్గా. ఇంకొక హైలైట్ ఏంటంటే ఎస్టర్డే వచ్చేసి మనకి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 వరల్డ్ కప్లో భాగంగా మనకి ఏదైతే ఉన్నదో అది మనకి ఇండియా అనేది చాలా విజయంతో గెలిచింది. సో దీనివల్ల ఏంటంటే మనకి హ్యాపీగా సెమీఫైనల్స్ నుంచి హ్యాపీగా ఫైనల్స్కి వెళ్ళిపోయాం. సో అటు నుంచి ఆఫ్ఘనిస్తాన్ అనవసరంగా సెమీఫైనల్స్లో సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయి సౌత్ ఆఫ్రికాని ఫైనల్స్ పంపించడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఫైనల్ వార్ వచ్చేసి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా జరుగుతుంది. చూసుకుందాం T20 వరల్డ్ కప్ ఎవరి సొంతం అవుతుందో ఈసారి. సో మన రోహిత్ అన్న మీద అయితే కొంచెం నమ్మకం పెట్టుకుందాం, మనోడే కాబట్టి. చూద్దాం ఈసారి ఏం చేస్తారో. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్ ఇండియా. ఓకే, విల్ సీ ఇన్ ద వరల్డ్ కప్ ఎండింగ్ వెన్యూ, రైట్. సో ఇదండి. సో ఆ రోజు టీవీలకి అతుక్కోండి, ఎంజాయ్ చేయండి. సరే, ఇక్కడికి మనకు స్పోర్ట్స్ టాపిక్ అంత కంప్లీట్ అయిపోయింది భయ్య. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒరిజినల్ మన వరల్డ్లోకి వచ్చేస్తే ఎంటర్టైన్మెంట్ వరల్డ్ బిగ్ స్క్రీన్ భయ్య. సో బిగ్ స్క్రీన్ వరల్డ్లోకి వచ్చేసరికి మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఆల్ ఓవర్ వరల్డ్ June 27 మీకు తెలిసే ఉంటుంది, కల్కి 2898 AD ప్రభాస్ అన్నటువంటి నటించినటువంటి మూవీ. మన ప్రభాస్ గారు నటించినటువంటి మూవీ. సో నాగార్జున డైరెక్ట్ చేశారు, తెలిసిందే. సో ఆల్రెడీ రిలీజ్ అయింది, చూసాము, బాగుంది. ఎంత బాగున్నది అంటే ఇది వేరే సినిమాలతో పోల్చి చూడకుండా కేవలం అది ఒక కైండ్ ఆఫ్ సినిమా. సో దాన్ని ఆ జోనర్లోన విధంగానే చూడాలండి. సో అది ఓన్లీ హాలీవుడ్ టైప్ ఆఫ్ మూవీ. సో హాలీవుడ్ టైప్ ఆఫ్ మూవీ అంటే మళ్ళీ ఇంగ్లీష్ మూవీకి ధీటుగా కూడా కాదు భయ్య, వాళ్ళని తలదన్నేలాగే తీసాడు మనడు. విజువల్స్ కానివ్వండి ఏమైనా అండి హైలైట్గా ఉన్నాయి భయ్య. మనకి ఎంత హైలైట్గా ఉన్నాయంటే భయ్య, మీరు కూర్చున్న 3 hours 2.5 hours ఏదైతే మూవీ డ్యూరేషన్ ఉన్నదో ఆ డ్యూరేషన్ ఉన్నంతసేపు కూడా మనం ఆ ప్రపంచంలోనే ఉన్న ఫీలింగ్ని కలిగించే మనం ఆ ప్రపంచంలోనే ఉంటాము. సో అది అందులో అయితే మనకి డైరెక్టర్ అనేది సక్సెస్ అయ్యారు. ఎప్పుడైతే మనల్ని ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళగలిగాడో, కూర్చోబెట్టగలిగాడో అక్కడైతే 90% సక్సెస్ అయిపోయాడు. ఇంకా తర్వాత అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, ప్రభాస్ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. క్యామియో రోల్స్లో చాలా మంచి పెద్ద స్టార్ కాస్ట్ అనేది మనకి దాంట్లో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో వాళ్ళ రోల్స్ కరెక్ట్ టైమ్స్లో కరెక్ట్ ప్లేస్మెంట్స్తో పడ్డాయి కాబట్టి పర్ఫెక్ట్గా పేలినాయి. ఓకే, అందరికీ ఒక జనరల్ టాపిక్ పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ హాఫ్ స్లోగా ఉందని టాక్ వచ్చింది. అది ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఫార్మాట్ కొన్ని మూవీస్ ఏవైతే ఉంటాయో దాని స్టోరీ టెల్లింగ్ చేసేటప్పుడు, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ చేసేటప్పుడు కొంత నరేషన్ అనేది మీకు కొంతమందికి రెగ్యులర్గా సినిమాలు చూసే వాళ్ళకి అయితే స్లోగా అనిపించవచ్చు. బట్ ఈ టైప్ ఆఫ్ మూవీస్ని మేము ఎప్పుడైతే ఎక్కువ ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళకైతే పెద్దగా బోర్ అనిపించదు. అసలు
బోర్ అనేది ఉండదు, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో చాలా డీటెయిల్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మన నాగేశ్వరన్ భయ్య ఈ సినిమా కంటే ముందు మనకి ఒక వెబ్ సిరీస్లో 2 ఎపిసోడ్లు లాంచ్ చేశాడు, బుజ్జి అండ్ భైరవ అని చెప్పేసి. సో ఈ బుజ్జి అండ్ భైరవ ఎవరైతే చూస్తారో వాళ్ళు 100% సినిమాతో కనెక్ట్ అవుతారు. సో వాళ్ళకి ఏ కోసాన కూడా ఏ మూలన కూడా బోర్ అనేది ఉండదు. సో నేను చూశాను కాబట్టి నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు భయ్య. సినిమా ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా కూడా చాలా బాగా తీశారు. సో సెకండ్ హాఫ్ అనేది యాజ్ యూజువల్ అందరికీ చాలా ఎక్స్ట్రాడినరీగా నచ్చింది. క్లైమాక్స్ పర్సన్స్ అయితే ఇంకా అల్టిమేట్ వేరే లెవెల్ అయ్యే విజువల్స్ అన్నవి అవెంజర్స్ వార్ సీక్వెన్స్ అయితే గుర్తు చేసింది. సో అల్టిమేట్గా చెప్పుకోవడానికి ఏవైతే ఉన్నది అంటే, సో మీరు సినిమాని వేరే సినిమాలతో పోల్చి చూడకండి. ఈ సినిమా పరంగానే కేవలం ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రం 100% వెళ్ళండి. థియేటర్స్కి మాత్రమే వెళ్ళండి, థియేటర్స్లోనే చూడండి, బిగ్ స్క్రీన్స్లో మాత్రమే చూడండి. అవైలబిలిటీ బిగ్ స్క్రీన్స్లో లేట్ అయినా పర్లేదు, 2 రోజులు ఆగైనా సరే బిగ్ స్క్రీన్స్లో చూడండి. మీరు ఎక్కడ మీకు అవైలబిలిటీలో ఏం వచ్చేసినా సరే మీరు కక్కుర్తి పడకుండా చూసినా సరే మళ్ళీ వెళ్ళి థియేటర్స్లోనే చూడండి భయ్య, ఓకేనా? సో స్టే ట్యూన్ టు కల్కి 2898 మూవీ. సో మనకి ఆల్రెడీ డే 1 అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఆల్రెడీ డే 2లోకి ఎంటర్ అయిపోయారు. సో డే 1 తాలూకా కలెక్షన్ రిపోర్ట్ కనుక చూసినట్టయితే మనకి అరౌండ్ ఆల్మోస్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రకారంగా అయితే మోర్ దాన్ 190 crores అన్నది కలెక్ట్ చేయడం జరిగింది. సో వరల్డ్ వైడ్ వచ్చేసి 191 crores అంటే ఫ్రమ్ ఇండియన్ సినిమాలో చూసుకున్నట్టయితే ఇది హైయెస్ట్ రికార్డ్ భయ్య. ఎందుకంటే మనోడు ఆల్రెడీ కొడతానే వస్తున్నాడు, వరుస పెట్టి 3వ రికార్డ్ ఇది. సో ఫస్ట్ డే కలెక్షన్స్ ఆటోమేటిక్గా కొట్టాడు. చూద్దాం, ఇంకా ఫ్రైడే ఉంది, సాటర్డే ఉంది, సండే ఉన్నాయి. సో 3 days. సో మనోడు ఏదైనా ఏ పెద్ద సినిమా అయినా సరే ఈ 4 daysలోనే మొత్తం రెవెన్యూ అనేది కవర్ చేసుకోవాలి. సో 190+ crores గ్రాస్ అనేది కలెక్ట్ చేసింది. అంటే ఆల్రెడీ 100 crores షేర్ అనేది ఆటోమేటిక్గా అకౌంట్లోకి వెళ్ళిపోయింది, అశ్విని దత్ గారి అకౌంట్లోకి. సో 100 crores అనేది బడ్జెట్ ఆల్రెడీ వెనక్కి వచ్చేసినట్టే. కాబట్టి అంటే 600 crores బడ్జెట్లో 100 crores ఫస్ట్ డేనే వచ్చేసింది. కాబట్టి ఇలాగే ఒక 5 days 100 crores షేర్ కనుక పెట్టుకున్నట్టు వెళ్తే వారం రోజుల్లో పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చేస్తుంది పోయి, ఇంకా తర్వాత మొత్తం అంతా ప్రాఫిట్ జోనే. చూద్దాం ఎన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ జరుగుతుందో, ఎంత ప్రాఫిట్ అందగలుగుతుందో. సో ముందు రాబోయే వీడియోలో మనం ఈ ప్రాఫిట్స్ గురించి, మూవీ లాంగ్ రన్ గురించి, ఇంకా ఏమన్నా రికార్డ్స్ లాంటివి ఏమైనా బ్రేక్ చేసినట్టయితే ఆ రికార్డ్స్ గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకుందాం. సో వేరే సినిమాల రికార్డ్స్తో ఇవి పోల్చి చూడకండి, ఎందుకంటే ఇది వచ్చేసి వన్ ఆఫ్ ఎ కైండ్ ఆఫ్ మూవీ. ఎందుకంటే ఇది అందరి ప్లేట్ ఆఫ్ మీల్స్ కాదు, అందరికి నచ్చే విధంగా ఉండదు. ఎందుకంటే ఇది సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ మూవీ కాబట్టి కొంతమందికి నచ్చచ్చు, అది కొంతమందికి దానికి దూరంగా ఉంటారు. ఎందుకంటే మనకి తెలుగులో మోసా సినిమాలు ఎక్కువ ఉంటే దానికి అలవాటు పడుతూ ఉన్నారు. సడన్గా చేంజ్ అయితే ఖచ్చితంగా కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వండి, చూడండి. ఇలాంటి సినిమా ముందు ఇంకా రావాలి, వాళ్ళ నుంచి ఇంకా అద్భుతంగా వాళ్ళు చేసి చూపించాలంటే మనం ముందు ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తేనే అలాంటి కంటెంట్ ఇంకా మంచిగా వస్తుంది. ఇంకా ఎక్కువ బడ్జెట్ పెట్టి ఇంకా ఎక్కువ విజువల్స్తో వాళ్ళు మనకి ఎంటర్టైనింగ్ ట్రై చేయడానికి చూస్తారు. ఓకే భయ్య. సో ఇక్కడికి మనం చూసుకున్నట్టయితే కల్కి 2898 అన్న ఒక సినిమా మాత్రమే మనకి ఇప్పుడు హాట్ టాపిక్లో ఉన్నది బిగ్ స్క్రీన్ పరంగా. సో బిగ్ స్క్రీన్ విశేషాలు పక్కన పెట్టేస్తే ఇప్పుడు వచ్చేసి మనకి చిన్న బుల్లితెర ఉంది కదా భయ్య. ఈ బుల్లితెర ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకున్నది ఓటీటీ. సో ఈ ఓటీటీలో ఈ వీక్ చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి సత్యభామ, రాజుల అగర్వాల్ నటించిన సత్యభామ IPS. సెకండ్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్లో ఇంకా కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి భయ్య. సో చూసుకోండి, ఎంజాయ్ చేయండి హ్యాపీగా. మన లవ్ మోలీ మన నవదీప్ భయ్య నటించాడు, పాపం చాలా కష్టపడ్డాడంట. చూద్దాం, అది కూడా ఓటీటీలో రిలీజ్ అయింది ఈ వీక్. చూడండి, ఎవరైతే థియేటర్స్కి వెళ్ళలేకపోయారో వాళ్ళు ఇప్పుడు ఇందులో చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది బిగ్ స్క్రీన్, స్పోర్ట్స్ అండ్ స్మాల్ స్క్రీన్ తాలూకా ఓటీటీ ఎంటర్టైన్మెంట్. అలాగే అస్పీషియస్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ అనేది లోడ్ అయ్యడం జరిగింది నెట్ఫ్లిక్స్లో. సో చూడండి, పవర్స్ ఎవరికైతే సూపర్ పవర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నాయో వెబ్ సిరీస్ లాంటివి, అలాంటి వెబ్ సిరీస్ అసలు లోడ్ అయింది. సో చూడండి. అలాగే ఇంగ్లీష్ మూవీస్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఓన్లీ ఇంగ్లీష్ మూవీస్ ఎవరైతే చూస్తారో వాళ్ళకైతే ఈ వీకెండ్ వాళ్ళకి కూడా ఒక చాయిస్ ఉంది భయ్య. కల్కి 2898 ఒక చాయిస్, అది దొరకకపోతే ఇంకొక టికెట్ ఉన్నది భయ్య. ఇంకోటి ఏంటంటే మనకి హాలీవుడ్ నుంచి ఒక సినిమా రిలీజ్ అయింది, ద క్వైట్ ప్లేస్ డే 1. ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ భయ్య. మనకి నాకు సరిగ్గా గుర్తులేదు, నేను చూశాను ముందు పార్ట్స్ ఆల్రెడీ ఒక పార్ట్ చూశాను, ఒక పార్ట్ చూసినట్టు గుర్తు నాకు. సో ఇదైతే నాకు తెలిసి ఇది డే 1 భయ్య. అంటే ఏలియన్స్ ఫస్ట్
భూమి మీద దిగిన రోజు ఏం జరిగింది అన్నది, ఆ వాతావరణం ఆ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది చూపించడం జరిగింది ఈ మూవీలో. సో ఇంగ్లీష్ మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. ఈ కల్కి మూవీ ఒకటే కాదు, ఈ మూవీ కూడా ఉన్నది మనకి థియేటర్స్లో, షోస్ కూడా ఉన్నాయి కేటాయించారు. సో వాచ్ అండ్ ఎంజాయ్ ఇన్ ఓన్లీ ఇన్ థియేటర్స్. ఓకే, సో ఇది ఇక్కడికి ఇవాళ ఉన్నటువంటి హైయెస్ట్ అండ్ బ్రేకింగ్ టాపిక్స్. సో ఫర్ టుడే డన్. సో మీరు వెళ్ళిపోయే ముందు, వీడియో ఎండ్ చేసే ముందు ఒక్కొక్క విషయం మీద ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మిస్టర్ ఎంపీఎస్ వీడియో ఛానల్. ఓకే భయ్యా, సైనింగ్ ఆఫ్, గుడ్ బై.